హాయ్, నా పేరు వెంకటేశ్వరరావు ఉప్పలపాటి. నేను గుండె జబ్బుల డాక్టర్ని. నా క్వాలిఫికేషన్ డిఎం కార్డియాలజీ. సో ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమంటే, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే గుండెకైనా స్టంట్ కానీ అమర్చుకున్నా, లేదా బైపాస్ సర్జరీ ఏమన్నా చేయించుకున్నా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా హార్ట్ అటాక్ వచ్చినా, స్టంట్ వేసినా, సర్జరీ చేసుకున్నా జాగ్రత్తలు అనేవి తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో జాగ్రత్తలు ఏ రూపంలో జాగ్రత్తలు అంటే, జబ్బు గురించి ఎట్లాంటి లక్షణాలు వస్తే మన డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఒకటి, ప్రొసీజర్ చేసిన ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లాంటివి ఉంటాయి. అట్లానే ప్రొసీజర్కి సంబంధించి మెడికేషన్, డైట్, హెల్త్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇట్లాంటివన్నీ తీసుకుని జాగ్రత్తగా ముందుకు నడవాలనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ముందుగా ఎవరికన్నా గుండె సంబంధించి ఇబ్బందులు వస్తే కొన్ని గుండె జబ్బు లక్షణాలు ఎట్లాంటివి అంటే, గుండెలో నొప్పి రావడం. సో ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా గుండెలో నొప్పి రావడం, తరచుగా నొప్పి రావడం, లేదంటే ఆయాసం రావడం, లేదంటే గుండె విపరీతంగా కొట్టుకోవడం, లేదా చిన్నదానికి కూడా చెమటలు బట్టి ఒళ్ళంతా తడిచిపోవడం, లేదా మనిషి పరాగ్గా అయిపోవడం, లేదంటే నీరు సరిగ్గా అవ్వకపోవడం, ఆపరేషన్ చేసిన దగ్గర వాపు రావడం, లేదంటే చీమలా కారడం, రసిలా కారడం, రంగు మారడం. సో ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.